మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. There are things like that. How confident you are, how best you can showcase yourself makes a big difference rather than you being a winner or so many people with so many contestants from other countries and within the country from different states, you will get a great exposure. ఈ బ్యూటీ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి విన్నర్స్ కి ఫర్దర్ గా ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఎట్లా సెటిల్ అవుతారు వాళ్ళు? సెటిల్ అవ్వడం అంటే నేను అగైన్ అండ్ అగైన్ ఐ వాంట్ టు సే, సో ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి ఎర్లీ స్టేజ్ లో దీనికోసం? ఇఫ్ యు ఆర్ కన్సిస్టెంట్ లైక్ మీరు అది మనకి తెలీదు అసలు ఎందుకు ఏడుస్తున్నాము, అది ఆనందం అనుకోవచ్చు. ఫ్రమ్ వాట్ చాలా రకాల డ్రెస్సింగ్స్ ఉంటాయి, కమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి వాటి మీద. సో రీసెంట్ గా మీరు వింటూ ఉన్నారు కదా, చాలా రోజుల నుంచి ఇదే ఇష్యూ నడుస్తోంది. ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్ టు గివ్ దర్ ఒపీనియన్స్. ఇవన్నిటిని కన్సిడర్ చేసుకుంటే వాట్ ఐ ఫీల్ ఇస్, ఇప్పుడు నేను స్విమ్మింగ్కి వెళ్తున్నప్పుడు స్విమ్ సూటే వేసుకుంటాను, గుడికి వెళ్తున్నప్పుడు గుడికి వెళ్ళే డ్రెస్సే వేసుకుంటాను. అలానే ప్రతి చోటకి నేను ఇట్లానే వెళ్తాను, ఇలానే ఉంటాను అంటే మీరు కల్చర్ని ఎక్కడ ఫాలో అవుతూ ఉన్నారు, కల్చర్ని స్పాయిల్ చేస్తున్నారు అని అంటున్నారు. బ్యూటీ కాంపిటీషన్లో కల్చర్ని స్పాయిల్ చేస్తున్నాము అంటే అయితే ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ ఇలాంటివి అవుతూ ఉంటాయి కదా, సో అసభ్యకరమైన డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల వీళ్ళందరూ కూడా వాళ్ళ వల్లనే వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని కూడా కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. వాట్ యూ సే ఫర్ దాట్? ఇప్పుడు మూవీస్లో డిమాండ్ చేస్తున్నారు, వేసుకుంటున్నారు, రైట్? అక్కడ లేని ప్రాబ్లము వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇప్పుడు మనతో ముప్పిడి సుష్మా గారు ఉన్నారు. తను ఎలిట్ మిసెస్ ఇండియా 2024, అలాగే తెలంగాణ బయోడైవర్సిటీ బ్రాండ్ అంబాసిడర్. దీంతో పాటు ఆవిడ ఫౌండర్ అండ్ చైర్పర్సన్ ఆఫ్ VNGOకి ఉన్నారు, అలాగే మేనేజింగ్ పార్ట్నర్ ఆఫ్ హౌస్ ఆఫ్ హీరే, అండ్ ఇంకా చాలా చాలా ఉన్నాయి ఆవిడ గురించి చెప్పాలంటే. ఎలిట్ మిసెస్ యూనివర్సల్ పెటిట్ 2025. సో ఇలా చాలా బాధ్యతలు ఆవిడ చేస్తూ ఉన్నారు. అండ్ బ్యూటీ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి చాలా చాలా డౌట్స్ ఉంటాయి. అండ్ మన ఇండియన్స్ హైట్ కూడా కొంచెం యావరేజ్గా ఉంటారు. మరి వీళ్ళకి ఏవైనా ప్లాట్ఫామ్స్ ఉన్నాయా, అలాగే బ్యూటీ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలి అని అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఆల్ వెల్, ఎక్సైటెడ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. మీ టూ అట్ ది సేమ్ టైం, బికాజ్ మీరు చాలా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మీరు యాజ్ కొన్నింటికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు, కొన్నింటికి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు, తెలంగాణ బయోడైవర్సిటీ బ్రాండ్ అంబాసిడర్, చాలా చాలా అంటే జాబ్స్ చేస్తూ ఉన్నారు మీరు ఇక్కడ. సో ఎట్లా ఒక బ్యూటీ కాంపిటీషన్ నుంచి, ఫస్ట్ బ్యూటీ కాంపిటీషన్ గురించి తెలుసుకుందాము. 2024లో అక్కడ వరకు ఎట్లా రావడం జరిగింది మీరు? మై జర్నీ స్టార్టెడ్ 2022. మిస్సెస్ ఇండియా మై ఐడెంటిటీలో ఐ వాజ్ ఇన్ టాప్ 4. అక్కడ ఆ టైటిల్కి తగ్గట్టు ఇట్ గేవ్ మీ అ ఐడెంటిటీ. అప్పుడు నేను తెలంగాణని ప్రమోట్ చేసినప్పుడు, రిప్రజెంట్ చేసినప్పుడు ఐ ప్రమోటెడ్ తెలంగాణ హ్యాండ్లూమ్స్ అనమాట. సో ఐ వన్ బెస్ట్ నేషనల్ కాస్ట్యూమ్ అవార్డ్. అది ఇట్ రియలీ ఇన్స్పైర్డ్ మీ. అది దాట్ వాజ్ ద స్టార్టింగ్ పాయింట్. అండ్ ఐ వాజ్ ఆల్సో గివెన్ మిస్సెస్ వెల్ స్పోకెన్. ఓకే. అండ్ అలా కాకుండా ఇంకొకటే ఐ రిసీవ్డ్ బ్రాంజ్ మెడల్ ఫర్ సోషల్ వర్క్. సో ఇవన్నీ వచ్చిన తర్వాత యూనో ఎవరికన్నా ఇంకా సాధించాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. తర్వాత ఆ టైంలో ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు కూడా ఐ కెప్ట్ ఆన్ సేయింగ్, నాకు టాప్ 4లో ఉండిపోయాను, ఐ నీడ్ టు విన్, ఐ నీడ్ టు గెట్ ద టైటిల్ ఆర్ యూనో బీ దేర్ అని ఎప్పుడు అంటూ ఉండేదాన్ని. అదే స్టెప్లో నేను 24 UMB ప్యాజెంట్స్కి అప్లై చేశాను అనమాట. సో దేర్ ఐ వెంట్ ఆన్ అండ్ రిప్రజెంటెడ్ ఫ్రమ్ తెలంగాణ.
ఓకే. సో, హ్మ్. అక్కడ నేను ఐ గాట్ దిస్ ఎలీట్ మిసెస్ ఇండియా. అక్కడి నుంచి ఐ వాంటెడ్ టు గో ఫర్ ఇంటర్నేషనల్. హ్మ్. దట్ వాజ్ మై అల్టిమేట్ గోల్. ఎట్లన్నా నేను ఇంటర్నేషనల్ ఇండియాని రిప్రజెంట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను. హ్మ్. దీనికోసం ఐ వెంట్ ఫర్ డిఫరెంట్ మిసెస్ యూనివర్స్ ఆర్ మిసెస్ వరల్డ్ వీటికి అప్లై చేయొచ్చు. ఐ థింక్ దెర్ ఈస్ సమ్ క్రైటీరియా అని కూడా చెప్పను. నవ్ డేస్ స్టాండర్డ్స్ ఎట్లా ఉంటాయి అంటే బ్యూటీ ప్యాజెంట్ స్టాండర్డ్స్ 5-6 అండ్ అబవ్ ఉంటే జనరల్లీ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఇంటర్నేషనల్ హ్మ్. ప్యాజెంట్స్ ఎక్కడ అంత జర్మనీ, రష్యన్స్ వీళ్ళందరూ వస్తారు కాబట్టి యూనో వెన్ యూ ఆర్ టు దాట్ లెవెల్ యూ విల్ బి సీన్ ప్రాపర్లీ. హ్మ్. రైట్. హ్మ్. సో, నా ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా అదే సజెస్ట్ చేశారనమాట. హ్మ్. సుష్మా లైక్ యూనో ఆఫ్టర్ స్పెండింగ్ సో మచ్, ఆఫ్టర్ గోయింగ్ దేర్, ఇఫ్ యు ఆర్ నాట్ సీన్ ద హ్మ్. వే అదర్స్ వర్ సీన్, హ్మ్. అప్పుడు థింగ్స్ వోంట్ గో రైట్. హ్మ్. So there's something called petite category, ఓకే. wherein people can below 5-6 హ్మ్. 5-6 and below can appear. హ్మ్. హ్మ్. సో ఐ టుక్ ఇట్ యాస్ అ చైల్డ్ బికాజ్ చిన్నప్పటి నుంచి నాకు ఈ బ్యూటీ ప్యాజెంట్స్ చాలా ఇష్టం. కానీ ద సంథింగ్ ఆల్వేస్ నాకు వెనుక తడుతూ ఉండేది. నా హైట్, నేను హ్మ్. అంత హైట్ లేను, అంత టాల్ లేను. హ్మ్. అండ్ పీపుల్ షుడ్ బి అట్లీస్ట్ 5'5" అండ్ అబవ్ అని హ్మ్. చెప్పేసి అనుకునేదాన్ని. ఐమ్ నాట్ దాట్ టాల్. హ్మ్. సో, ఎప్పుడు నేను పెళ్లి కాకముందు కూడా అప్లై చేయలేదు. హ్మ్. మై ఫస్ట్ విచ్ అట్రాక్టెడ్ మీ, నేను ఈ ప్యాజెంట్స్ గురించి అట్లాగా బ్రౌజ్ చేస్తూ ఉన్నప్పుడు సంథింగ్ గాట్ అట్రాక్టెడ్ టు మీ. దట్ హ్మ్. వాస్ 5'2" అండ్ అబవ్ హ్మ్. మినిమమ్ అంత్. సో హ్మ్. దెన్ ఐ థాట్ ఓకే ఐ కెన్ ఫిట్ సమ్‌వేర్. ఓకే. సో, అలాగా నేను అప్లై చేయటం జరిగింది. హ్మ్. అహ్ దాని ద్వారానే ఐ వాంటెడ్ టు టెల్ పీపుల్ లైక్ height మ్యాటర్. should not be a problem for ప్రాబ్లమ్. anyone ఓకే. to pursue their dreams. హ్మ్. So, which I wanted to be an example for everyone, like live example. ట్రూ. ట్రూ. చాలా మందికి Yeah, తెలీదు. ఇట్లా హైట్ చాలా మన ఇండియన్స్ హైట్ ఫీమేల్ హైట్ కొంచెం exactly. తక్కువ. Yeah, ఆ! yeah. ఫారినర్స్‌తో On an కంపేర్ చేస్తే average మనకు తక్కువ. 5'3", 5'4" ఉంటారు. ఆ! యావరేజ్ హైట్ ఆ! రేంజ్ మనకి. అవును. సో, ఇప్పుడు పాజెంట్రీలో హీల్ వేసుకుంటే కూడా యూ విల్ బి హ్మ్. వేరే వాళ్ళు కూడా హీల్ ఏస్తారు కదా! యాహ్! అగైన్ అవును. దట్ మ్యాటర్స్. హ్మ్. సో, ఐ వెంట్ ఆన్ అండర్ పెటిట్ కేటగరీ ఫర్ ఇంటర్నేషనల్స్. ఓకే. అంటే సో ఇది డైరెక్ట్ పెటిట్ కేటగరీ ఇంటర్నేషనల్ డైరెక్ట్ వెళ్ళాలా? లేకపోతే పెటిట్ కేటగరీలో ఇక్కడ స్టేట్ లెవెల్‌లో అండ్ స్టేట్ లెవెల్ వాళ్ళు మనల్ని దాని కింద ఒక పంపిస్తారనమాట. ఓకే. అంటే దాంట్లో కూడా స్టేట్ లెవెల్ నుండి ఉంటాయి. స్టేట్ లెవెల్‌లో నేను ఆల్రెడీ విన్నాను కాబట్టి దే నో ప్రెటీ వెల్ లైక్ అంటే కాదు మీరు వేర్ వి స్టేట్ కెన్ లెవెల్‌లో విన్ రిప్రజెంట్. అయింది వేరే కదా! పెటిట్ కాదు కదా! పెటిట్ కాదు. ఆ! దట్ ఈస్ అదే ఫర్ అంటున్నా. ఇండియా. అందుకే అంటున్నాను. ఇండియాలో దెర్ ఈస్ అన్ యావరేజ్ హైట్ హ్మ్. వేర్ వి కెన్ ఫిట్ ఇన్. హ్మ్. బట్ వెన్ వీఆర్ గోయింగ్ ఇంటర్నేషనల్స్ ఆ స్టాండర్డ్స్ అనేవి కొంచెం ఎక్కువగా చూస్తారనమాట. ఒకవేళ అక్కడ హైట్ నో బార్ అని పెట్టినా కూడా వి విల్ నాట్ బి సీన్. హ్మ్. కరెక్ట్. అవును. యాహ్! హ్మ్. అంటే ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే. హ్మ్. ట్రూ. సో, అందుకోసమని ఐ వెంట్ అండర్ దిస్ కేటగరీ. దేర్ హ్మ్. ఐ ప్లేస్డ్ ఇండియా అట్ రన్నర్ అప్స్. హ్మ్. So I came back as a runner up, and after coming back, this గ్రేట్. happened in June 2025. హ్మ్. It's been 6 months. హ్మ్. హ్మ్. So, వచ్చిన తర్వాత I got an opportunity to work with Telangana government as a brand ambassador for biodiversity. ఓకే. And since then, I kept on promoting biodiversity by plantation drives. అవన్నీ కండక్ట్ చేస్తున్నాను. ఓకే. Using my NGO, ఓకే. VNGO. అంటే ఎక్కడ ఎలా చేస్తూ ఉంటారు ఇదంతా కూడా? సో, ఇది ఏంటి అంటే ఐ స్టార్టెడ్ ఏదన్నా కూడా మనకి చైల్డ్‌హుడ్ నుంచి నర్చర్ అవ్వాలి. సో, దట్ ఈస్ మై మెయిన్ కాన్సెప్ట్. హ్మ్. ఎక్కడున్నా ఏదన్నా చిన్నతనంలోనే మనం కిడ్స్‌కి అది తెలియచేస్తే అది ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్‌కి దే విల్ టేక్ ఇట్ హ్మ్. ఫార్వర్డ్. అందుకోసమని ఐ స్టార్టెడ్ ప్లాంటేషన్ డ్రైవ్స్ ఎట్ స్కూల్స్. ఓకే. ఫస్ట్ స్కూల్స్‌లో స్టార్ట్ చేశాము.
అండ్ స్కూల్స్ నుంచి చిన్నగా ఐమ్ ప్లానింగ్ అ వెరీ బిగ్ డ్రైవ్ వెరీ సూన్ ఇన్ ద కమింగ్ ఇయర్ ఓకే. దాట్ ఇన్వాల్వ్స్ లైక్ మనకి బిగ్ మ్యారథాన్స్ అవుతూ ఉంటాయి కదా! అలాగా వీఆర్ ప్లానింగ్ ఆన్ అ ప్లాంటేషన్ డ్రైవ్. ఓకే. So other than that, I'm also into women empowerment through NGO. ఈ women empowermentలో లైక్ ఐ కీప్ టాకింగ్ టు సో మెనీ అంటే స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనుకోండి, ట్రైనింగ్స్ అనుకోండి. అండ్ నవ్ ఐమ్ ఆల్సో కమింగ్ అప్ విత్ మిస్ గ్రాండ్ తెలంగాణ ఇన్ పార్ట్నరింగ్ విత్ ఇలాహే మోడలింగ్ స్కూల్ ఉందన్నమాట. వాళ్ళతో పార్ట్నర్ చేస్తూ తెలంగాణకి వీఆర్ కమింగ్ అప్ విత్ దిస్ ఓకే. pageant. ఓకే. So this is going to happen on Jan 25th in Hyderabad. We are looking forward. ఓకే. That's a great event for all the young talent in True. Telangana. వాట్ అబౌట్ దిస్ హౌస్ ఆఫ్ హీరే? యు ఆర్ ఎ మేనేజింగ్ Huh. పార్ట్నర్ ఫర్ దట్ టూ. That is, I worked for several companies and then I realized anta work chesanu, I should start something on my own. And since I'm also into sustainability factors, sustainability ni improve cheyali and people should ponder it or give a thought for sustainability rather than మైనింగ్స్ కానీ రెగ్యులర్ ప్లాస్టిక్స్ కానీ ఇవన్నీ రెడ్యూస్ చేయాలి అన్న కాన్సెప్ట్తో ఐ కేమ్ అప్ విత్ హౌస్ ఆఫ్ హీరే విచ్ ఇస్ అ ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ. ఓకే. Yeah. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? ఐ స్టార్టెడ్ ఇన్ 24, ఓకే. ఈవెన్ దిస్ ఇన్ 24. ఓకే. Yeah. సో ఇలా అంటే మల్టిపుల్ జాబ్స్ చేస్తూ ఉన్నారు మీరు. ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు? Where there is a passion, there is a will, there is a way. ఓకే. సో ఈ బ్యూటీ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలని ఉన్న చాలా మందికి ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకు కూడా తెలియదు. మనకి వెబ్సైట్స్ వస్తూ ఉంటాయి, అందులో మీరు ఇంత పే చేయాలి, మీరు పార్టిసిపేట్ చేయొచ్చు దీంట్లో అని చాలామంది కండక్ట్ చేస్తూ ఉంటారు కదా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. సో అది ఎట్లా అప్రోచ్ అవ్వడం ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు? యాక్చువల్లీ ఇవి బ్యూటీ పాజెంట్స్ అన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అండి, నథింగ్ రిలేటెడ్ టు గవర్నమెంట్ ఆర్గనైజేషన్. బట్ యా, గవర్నమెంట్ కెన్ ఇన్వాల్వ్ ఇన్ అ వే లైక్ మన దగ్గర మిస్ వరల్డ్ అయింది. సో కల్చర్ అండ్ టూరిజంని ప్రమోట్ చేస్తూ గవర్నమెంట్ కెన్ ఇన్వాల్వ్ దాట్ వే. బట్ ఈ ఎంటిటీ ప్రైవేట్ ఎంటిటీ, నాట్ ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్ ఎంటిటీ. సో ఈ ఎంటిటీ కెన్ అసోసియేట్ విత్ గవర్నమెంట్. ఓకే. సో ఈ ప్రైవేట్ ఎంటిటీస్ అన్నీ ఎలా ఉంటాయి అంటే ఈవెన్ దే నీడ్ సమ్ ఫండ్స్ టు గో టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇట్స్ నాట్ లైక్ వచ్చేసి చారిటీ వర్క్ చేయటానికి అనేది లేదు. బికాస్ వెన్ దే ఆర్ పుట్టింగ్ సమ్ క్రోర్స్ ఆఫ్ అమౌంట్ ఆన్ ఇట్, దే షుడ్ ఆల్సో గెట్ పెయిడ్ ఫర్ ఇట్. యా, ఆఫ్ కోర్స్. ఇప్పుడు దట్స్ వాట్ దే చార్జ్ కదా. అండ్ పీపుల్ థింక్ లైక్ ఇంత చార్జ్ చేస్తున్నారు అంతే. ఐ మీన్ యా, దెర్ ఆర్ ఫ్యూ ఆర్గనైజేషన్స్ చాలా ఎక్కువ చార్జ్ చేసేసి అండ్ వచ్చిన కంటెస్టెంట్స్ని రిప్ చేసేసి ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ దాట్. దెర్ ఆర్ ఫ్యూ జెన్యూన్ ప్యాజెంట్స్ విచ్ ఇస్ యాక్చువల్లీ అంటే గ్రూమింగ్ ఫీజ్ అనేసి కొంచెం ఉంటుందన్నమాట. గ్రూమింగ్ ఇస్ compulsory for any contestant who wants to get into this beauty pageant industry. It can help you in many ways going forward. యా, అంటే ఏజ్ నుంచి ఏజ్ వరకు ఉన్న వాళ్ళని, చిన్న పిల్లల్లో కూడా కాంపిటీషన్స్ అవుతూ ఉంటాయి కదా, కిడ్స్ కాంపిటీషన్స్ అండ్ టీనేజ్ కాంపిటీషన్స్. సో వీటి గురించి బ్రీఫ్గా చెప్తారా? ఫస్ట్ ఏజ్ నుంచి ఈ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో దెర్ ఆర్ ఫ్యూ, నేను రీసెంట్గా ఎక్కడో చూసాను, కిడ్స్ది టీన్ అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది, కిడ్స్ది కూడా చేస్తున్నారు. బట్ యాక్చువల్ ప్యాజెంట్రీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే వెన్ యూ క్రాస్ యువర్ టీన్ ఆర్ లైక్ 18+. ఈ ముందు జరిగేవన్నీ కూడా ఇట్ గివ్స్ యూ ద గ్లిమ్స్ ఆఫ్ ప్యాజెంట్ ఇండస్ట్రీ. అండ్ మనలో ఒక ఫైర్ని ఇగ్నైట్ చేయడానికి చేసేవి ఈ ముందు జరిగేవన్నీ కూడా. అంటే బికాజ్ ఇప్పుడు స్పోర్ట్స్లోకి మనం ఎంటర్ అవ్వాలి అంటే కిడ్స్ని చిన్నప్పటి నుంచే ట్రైన్ చేస్తాం, లైక్ రన్నింగ్ అని కానీ కుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ అలవాటు అనేది అయిందనుకోండి, దే కెన్ షైన్ వెల్ వెన్ దే కమ్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ లెవెల్.
సో చిన్నప్పటి నుంచి ట్రైన్ చేసిన వాళ్ళకి అట్లా అంటే అన్ని కెరీర్స్ కి మనం ఎట్లా ముందు నుంచి ప్రిపేర్డ్ గా ఉంటామో దీనికి కూడా ముందు నుంచి కొంచెం అవును. ప్రిపరేషన్ తో వస్తే చాలా బాగుంటుంది. ఎస్ ఓకే. సో యాక్చువల్లీ మిస్ అనేది 18+ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దెర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ గోయింగ్ ఫార్వర్డ్, మిస్, మిస్సెస్. ఓకే. నెక్స్ట్ కేటగిరీ? అండ్ దర్ సంథింగ్ కాల్డ్ అంటే పీపుల్ ఆర్ కమింగ్ అప్ విత్, అంటే ఇప్పుడు నేను మిస్ని కాదు, మిస్సెస్ని కాదు, లైక్ ఈ మధ్య జనరేషన్ ఎట్లా ఉంటుందంటే సింగిల్గా ఉండిపోయే వాళ్ళు ఉంటారు, ఆర్ కుడ్ బి ఫర్ ఎనీ రీజన్ దే హ్యావ్ దర్, అది ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్, ఇట్ కుడ్ బి ఎనీ రీజన్, వాళ్ళకి సింగిల్గా ఉండాలని అనిపించి ఉండొచ్చు. అలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు దే కెనాట్ పార్టిసిపేట్ ఇన్ మిస్సెస్ అండ్ దే కెనాట్ కంపీట్ విత్ మిస్ ఆల్సో. సో 18 వాళ్ళు వచ్చి 30s దాంట్లో వాళ్ళతో participate కంపీట్ చేయరు. చేయడం అనేది అది కొంచెం జస్టిఫైయింగ్ కాదు Correct. చెప్పాలంటే కూడా. సో ఇన్ దాట్ కేస్ దర్ సమ్ కేటగిరీ కాల్డ్ ఎంఎస్ కేటగిరీ. ఎంఎస్ కేటగిరీ. యా. ఓకే. సో తర్వాత మిస్సెస్ కేటగిరీ. అండ్ ఇంకా పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కూడా లైక్ 50+ అట్లా ఉండి కూడా దే ఆర్ స్టిల్ ఇంట్రెస్టెడ్ అండ్ వాంట్ టు యునో డూ సంథింగ్ ప్యాషన్ విచ్ దే వర్ ప్యాషనేట్ ఇనఫ్ వెన్ దే వర్ యంగ్ అన్న వాళ్ళకి సమ్ క్లాసిక్ కేటగిరీ అని ఇట్లాగా కూడా సో వస్తుంది. మెనీ కేటగిరీస్ ఆర్ దేర్ టిల్ Yeah. 18 to 18 to 50. 50. ఓకే. 30+ తర్వాత ఉన్న వాళ్ళకి ఏం కేటగిరీ? మిస్సెస్ కేటగిరీ. మిస్సెస్ కేటగిరీ. యా. ప్లస్ అంటే మీన్స్ 30 to 30 అంటే వన్స్ దే ఆర్ మ్యారీడ్ దే ఫాల్ ఇన్ టు మిస్సెస్ కేటగిరీ. అండ్ తర్వాత ఇట్ గోస్ ఆన్ టిల్ 40 అండ్ 45 అండ్ అబవ్ లైక్ క్లాసిక్ కేటగిరీ ఇట్లాగా వస్తుంది Okay. అనమాట. ఎవ్రీ ఇయర్ జరుగుతాయా ఇవన్నీ ఆఫ్ కాంపిటీషన్స్? కోర్స్ యా, ఎవ్రీ Okay. ఇయర్ జరుగుతాయి. ఓకే. ఫస్ట్ ఈ బ్యూటీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా హై ఉండాలా? Not at all. When I stepped into this, my confidence level was super low. అవునా? Super low. And I was an introvert basically. ఓకే. అంటే ఇందాక మీరు అడుగుతున్నారు గ్రూమింగ్ ఫీజ్ కలెక్ట్ చేస్తారు అది ఇదని. యా. See, this fees or the grooming sessions helps a candidate to perform well, to bring ఆ ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్ అవ్వడానికి ఓకే. వాళ్ళు అది train చాలా హెల్ప్ చేస్తారు. చేస్తుంది వాళ్ళు ట్రైన్ చేసేవి. అండ్ యూ బికమ్ కాన్ఫిడెంట్ ఇనఫ్. అంటే ఓకే. ఇప్పుడు if you are participating in any pageant, there are many people who will look up to you. You are representing a nation or your state. అలా కాకుండా ఎంతో మంది యూత్ కానివ్వండి, ఆర్ మెనీ విమెన్ or anyone in fact will look up to you as an inspiration. You should be in a position to to be that icon. అలా అవ్వాలి అంటే నాట్ ఎవ్రీబడి ఈస్ బార్న్ విత్ దట్ కాన్ఫిడెన్స్, స్ట్రాంగ్ పర్సనాలిటీ అండ్ దట్ లౌడ్ వాయిస్. నాట్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎవ్రీవన్ కదా. సో దట్స్ వేర్ దీస్ గ్రూమింగ్ సెషన్స్ హెల్ప్స్. ఓకే. అండ్ లేదు నేను ఇంత మనీ పెట్టాను, నేను ఇంత స్పెండ్ చేశాను, ఐ షుడ్ బి అ టైటిల్ విన్నర్, ఐ షుడ్ బీ దేర్ అండ్ ఎవ్రీబడి షుడ్ రికగ్నైజ్ మీ యాజ్ అ విన్నర్. ఒకటి చెప్తాను, ఒక విన్నర్ ఒక్కళ్ళే సస్టైన్ అవుతారని ఏం లేదు. మీరు చాలా రీసెంట్ రీల్స్ చూసారు. దెర్ వాజ్ అ ర్యాంప్ షో వేర్ ఇన్ అ వెరీ బిగ్ సెలబ్రిటీ వాజ్ వాకింగ్, బిహైండ్ హర్ దెర్ వాజ్ అ మోడల్. అందరు ఆమెని బాగా ఐడెంటిఫై చేశారు మోర్ దెన్ అ సెలబ్రిటీ. ఓకే. యా, ఐ గెస్ ఐ సా దట్ వీడియో. యా. సో there are things like that. How confident you are, how best you can showcase yourself makes a big difference rather than you being a winner or యా, బట్ ఇట్ హ్యాపెన్స్ వెరీ అంటే very rarely రేర్లీ. బట్ వాట్ అబౌట్ రిమైనింగ్ పీపుల్? వాళ్ళందరూ ఇప్పుడు అంత Remain- కష్టపడి ఆ అవును. స్టేజ్ వరకు వెళ్ళి ఆ తర్వాత ఒక్కరే, తర్వాత రన్నర్ అప్ వాళ్ళిద్దరు ఉంటారు. మిగతా వాళ్ళకి ఏంటికి? ఎప్పుడన్నా కూడా కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఉండాలి, స్పోర్ట్స్మెన్షిప్ అనేది ఉండాలి. సో దెన్ ఓన్లీ ఈ ఫీల్డ్లో మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్తో యూ క్యాన్ సస్టైన్ ఇన్ ఎనీ ఫీల్డ్. Because competing with so many people
with so many contestants from other countries and within the country from different states, you'll get a great exposure. అండ్ వాట్ ఎవర్ వర్క్ యు ఆర్ డూయింగ్, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్ రిలేటెడ్ కాంటాక్ట్స్ కావచ్చు, నెట్వర్క్ కావచ్చు, అండ్ యూ కెన్ టేక్ ఇట్. మీకు ఆ ప్యాషన్ ఉండాలి. యూ కెన్ టేక్ ఇట్ టు ఎన్ నెంబర్ ఆఫ్ వేస్. అంటే ఇంకా ఈ బ్యూటీ కాంపిటీషన్స్లో ఏంటంటే వాళ్ళు ఏ డ్రెస్ ఇచ్చినా అది వేసుకోవాలి అండ్ కొన్నిసార్లు పైనుంచి మనకి ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉంటాయి అని అంటారు. సో మీరు ఎంతవరకు వచ్చారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్తో మీరేమైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? నథింగ్ లైక్ దాట్. ఇప్పుడు దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అన్నీ వేసుకోవాలి అనే కండిషన్ ఏమి ఉండదండి. యూ కెన్ ఆల్వేస్ సే నో. దిస్ సంథింగ్ కాల్డ్ NO ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మీకు అక్కడ నచ్చలేదు అంటే యూ కెన్ ఆల్వేస్ బ్యాక్ అవుట్. వచ్చేయచ్చు. వేసుకోవాలి, నిలబడాలి, చేయాలి అంటే లేదు నాకు ఇక్కడ ఇది ఇబ్బందిగా ఉంది, ఐ వాంట్ కవర్ అప్ విత్ సంథింగ్ ఎల్స్. ఎస్ యూ క్యాన్. It all depends on you. It all depends on your confidence. And it all depends on how you showcase yourself, how you put forward. ఓకే. లాంగ్వేజెస్కి సంబంధించి ఎలాంటి గ్రిప్ ఉండాలి? Okay. If you are going for internationals, ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ప్రతి ఒక్కరికి ట్రాన్స్లేటర్ కూడా ఉంటున్నారు. దే ఆర్ అలౌయింగ్ అ ట్రాన్స్లేటర్స్. సో మీ లాంగ్వేజ్లోనే చెప్పాలి అని కూడా ఏం లేదు. ట్రాన్స్లేటర్ని యూస్ చేసుకోవచ్చు. నేషనల్స్కి వెళ్ళేటప్పుడు జనరలీ తెలుగు, తమిళ్ అనేది అందరూ రికగ్నైజ్ చేయరు కాబట్టి హిందీ మాట్లాడొచ్చు, హిందీ వస్తాయి. ఇఫ్ నాట్ యూ కెన్ గో విత్ ఇంగ్లీష్. ఓకే. చాలామంది టైటిల్ విన్నర్ అయ్యాక వాళ్ళు సొసైటీకి మేము ఇది చేస్తాం, అది చేస్తాం అని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. అసలు అలా విన్నర్స్ అయిన వాళ్ళు చేస్తారా? మీకు ఇందాక ఒకటే ఆల్రెడీ చెప్పున్నాను కదండి, విన్నర్ అయితే ఏమీ రాదు. విన్నర్ అయిన తర్వాత ఆర్ విన్నర్ కాకుండా కూడా హౌ యూ టేక్ ఇట్ ఫార్వర్డ్, మీరు ఎంత ప్యాషనేట్గా వర్క్ చేస్తున్నారు, ఎంత బాగా మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకుంటున్నారు, గివ్స్ యూ దట్ బ్యాకప్. ఓకే. సో చాలామంది ఉన్నారు, దో దే వర్ విన్నర్స్, దే ఆ క్రౌన్ అక్కడ రెస్పాన్సిబిలిటీని పక్కన పెట్టేసి వాళ్ళ రొటీన్ లైఫ్లోకి వాళ్ళు స్టార్ట్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్లెస్ అండ్ అంటిల్ దే హవ్ బీన్ కాల్డ్, మీరు ఈ మాకు ప్రమోట్ చేయండి, ఈ యాడ్ చేయండి, లేకపోతే కమర్షియల్స్ చేయండి అని చెప్పి అడిగి ఏమన్నా వాళ్ళు చేస్తే తప్ప నాట్ ఎవ్రీబడి సో ఎంతూసియాస్టిక్ ఇనఫ్. ఓకే. అండ్ అది ఒకవేళ ఆ 1 year రైనింగ్ పీరియడ్లో ఉన్నా కూడా స్లోలీ అది సస్టైన్ అవుతూ రావాలి. ఓకే. మరొక్కసారి మన తెలుగు వాళ్ళ కోసము హైట్ కొంచెం 5 to 6 మధ్యలో ఉన్న వాళ్ళ కోసం కాంపిటీషన్, ఇలాంటి బ్యూటీ కాంపిటీషన్స్ ఉన్నాయన్నారుగా, వాటి గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తారా? యా, ఇప్పుడు దెర్ ఆర్ బ్యూటీ కాంపిటీషన్స్. కొన్ని హైట్ నో బార్ ఉంటుంది, మినిమం వచ్చేసి 5'2" and above అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది వరకు యాక్చువల్లీ మనం మిస్ కేటగిరీ నుంచి కూడా 5'6" and above తీసుకునేవారు, మీకు గుర్తుంటే. అండ్ ఇప్పుడు అయితే 5'3" and above చూస్తున్నారు. అంటే హీల్ వేసుకున్నాక? హీల్ వేసుకున్న తర్వాత కాదు, నార్మల్ హైట్. హీల్ వేసుకోకుండా, వితౌట్ హీల్. హీల్ వేసుకుంటే దే విల్ బి లైక్, ఇట్ డిపెండ్స్, ఐ మీన్ హౌ మచ్ ఎవర్ హీల్ దే వేర్, ఇట్ డిపెండ్స్. ఈ బ్యూటీ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, విన్నర్స్కి ఫర్దర్గా ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ఎట్లా సెటిల్ అవుతారు వాళ్ళు? ఓకే, సెటిల్ అవ్వడం అంటే నేను అగైన్ అండ్ అగైన్ ఐ వాంట్ టు సే దట్ పర్సన్ షుడ్ హ్యావ్ దట్ స్పిరిట్, passionate enough, enthusiasm. They themselves should come up and show that interest. అది లేకుండా ఇప్పుడు రాగానే అందరూ ఇంటర్వ్యూస్ చేసేస్తారు, అంతా అయిపోతుంది. ఇట్ లాస్ట్ ఓన్లీ ఫర్ ఫ్యూ డేస్, ఆఫ్టర్ దట్ అగైన్ దిల్ గో బ్యాక్ టు దర్ రొటీన్ లైఫ్. దీని తర్వాత కొంతమంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకోండి, దే వర్ మెనీ డేస్ ఐ ఫెల్ లైక్ వై ఆమ్ ఐ నాట్ డూయింగ్ ఎనీథింగ్.
then I survived. I struggled and survived. I became a brand ambassador for biodiversity. I've been working on that, and I went to AP as a speaker for AP Youth Fest in the same month, this month only, ఓకే 2 weeks back. So I keep representing myself everywhere. ఓకే అది మనల్ని మనము చేసుకోవాలి. అండ్ కొన్ని ఆపర్చునిటీస్ అనేవి ఎట్లా నేను కూడా కొంచెం ఫేస్ చేసింది చెప్తాను. మిస్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. బ్రాడ్ ఆపర్చునిటీ, బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మిసెస్ కేటగిరీ నారో అయిపోతుంది అనమాట. ఆపర్చునిటీస్ చాలా నారో అయిపోతాయి. యూ నీడ్ టు రియలీ గ్రాప్ ది ఆపర్చునిటీ వెన్ ఇట్ షోస్ అప్. ఓకే. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది మీకు? ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఇట్స్ లైక్ యూనో ఇనీషియల్లీ లో ఉంటుంది. తర్వాత వెన్ దే సీ యువర్ అచీవ్మెంట్స్ దే విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు యూ. ఎనీ ఫ్యామిలీ ఈస్ లైక్ దాట్. మీరు అంతే. కొంచెం సక్సెస్ చూస్తుంటే అరే తను సక్సెస్ అవ్వగలదని వాళ్ళకి కొంచెం ట్రస్ట్ వస్తుంది. ఓకే. సో ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి ఎర్లీ స్టేజ్ లో దీనికోసం? ఎర్లీ స్టేజ్ అంటే ఇఫ్ యు ఆర్ కన్సిస్టెంట్, లైక్ మీరు కన్సిస్టెంట్గా వర్క్ చేస్తూ ముందు నుంచే ప్రిపేర్డ్గా ఉన్నారనుకోండి, యూ డు నాట్ హ్యావ్ టు పుట్ మచ్ టైమ్ ఇన్ ఇట్. లేదు నేను అప్లై చేశాను కాబట్టి నవ్ ఇస్ ద టైమ్ ఫర్ మీ టు గెట్ రెడీ అంటే కూడా యూ విల్ హ్యావ్ టు గో ఫర్ ఇది ర్యాంప్ వాక్ కి ప్రిపేర్ అవ్వాలి. తర్వాత మొత్తం వాళ్ళే చూసుకుంటారు కదా అవన్నీ కూడా ఆ సెషన్స్ అన్ని మీరు అటెండ్ అవ్వాలి. అటెండ్ అయిన మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాలి. వాయిస్ మాడ్యులేషన్స్ ఉంటాయి, వాయిస్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. హౌ యు ఆర్ గోనా మీ ఇంట్రడక్షన్స్ ఉంటాయి, మాట్లాడేటప్పుడు అవన్నీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీ డ్రెస్ ట్రయల్స్ అండ్ యువర్ లుక్స్ అండ్ ఆల్, ఎవ్రీథింగ్ కౌంట్స్. ఎవ్రీ సింగిల్ థింగ్ కౌంట్స్ ఫ్రమ్ హెయిర్ టు టో. ఓకే. హెల్త్ పరంగా ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, వాళ్ళు నాట్ హెల్త్ పరంగా అంటే ఇఫ్ యూ కెన్ మేనేజ్ యువర్ సెల్ఫ్ యూ కెన్ గో హెడ్. ఇఫ్ నాట్ ఇంకా ఎవరేం చేయలేరు కదా. ఓకే. ఓకే. సో ఇట్స్ నాట్ కన్సిడర్డ్ కదా యాక్చువల్లీ. ఇట్స్ నాట్ యాక్చువల్లీ కన్సిడర్డ్. ఐ మీన్ ఇఫ్ యూ కెన్ టేక్ ఇట్ దెన్ యు ఆర్ అలౌడ్. ఓకే. సో మీరు కూడా ఇప్పుడు మిస్ గ్రాండ్ ఫినాలే ఏదో చేస్తున్నట్టున్నారు 2025 మిస్ గ్రాండ్ ఫినాలే 26. సో కెన్ యూ షేర్ అబౌట్ దట్? మిస్ గ్రాండ్ తెలంగాణ ఇస్ అ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అనేసి ఒక బ్యూటీ పాజెంట్ ఉన్నది. ఇట్స్ అ వెరీ బిగ్ బ్యూటీ పాజెంట్. ఇట్ స్టార్టెడ్ ఇన్ 2013. దానికి దర్ ఇస్ వన్ ప్రతి ఒక్కరికి స్టేట్ డైరెక్టర్షిప్ అనేసి తీసుకుంటారు. దర్స్ అ లేడీ భారతి బెర్రీ, షీ టుక్ అ డైరెక్టరేట్షిప్ ఫర్ తెలంగాణ అండ్ ఏపీ త్రూ హర్ స్కూల్ ఇలాహే మోడలింగ్ స్కూల్ అనమాట. సో తనతో నేను పార్ట్నర్ చేస్తున్నాను ఫర్ తెలంగాణ. సో దీంట్లో ఏంటి అంటే 18 to 35 వీఆర్ కన్సిడరింగ్ ఫర్ మిస్. ఓకే. 18 to 35. ఓకే. అండ్ ఆడిషన్స్ ఆల్రెడీ మొన్న ఇల్యూషన్ క్లబ్లో వీ హ్యావ్ డన్ ఆడిషన్స్. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఆడిషన్స్ అయిపోయినాయి. నవ్ ఇంకేమైనా ఆడిషన్స్ ఉంటే వీఆర్ కన్సిడరింగ్ ఆన్లైన్ ఆడిషన్స్ ఇఫ్ స్టిల్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్. ఆన్లైన్ ఆడిషన్స్ ఎలా తీసుకుంటారు ఆడిషన్స్? అంటే జ్యూరీ కూర్చొని ఉంటారు. యూ హ్యావ్ టు డూ అ వీడియో కాల్ ఆన్ గూగుల్ మీట్ ఆర్ జూమ్ మీట్. ఓకే. జస్ట్ ఫేస్ టు ఫేస్. ఓకే. ఐ థాట్ ర్యాంప్ వాక్ అవన్నీ ఉండవు కదా. అది కూడా నడిచి చూపిస్తారు. ఓకే. ఓకే. సో ఎప్పుడు ఉంటాయి ఇప్పుడు ఇవి కాంపిటీషన్స్? దే కెన్ రిజిస్టర్ అండ్ విల్ గెట్ ఇన్ టచ్ విత్ దెమ్. ఓకే. సో ఏం ట్రైన్ అవ్వకుండా కూడా డైరెక్ట్గా లాస్ట్ మినిట్ లో పార్టిసిపేట్ కూడా చేయొచ్చు? లాస్ట్ మినిట్ లో పార్టిసిపేట్ చేస్తే యూ విల్ బి ఎట్ లాస్. అంతేనా? అందుకే ముందే కొంచెం అట్లీస్ట్ ఒక 3 weeks అన్న మధ్యలో గ్యాప్ ఉంటే యూ విల్ హ్యావ్ టైమ్ ఫర్ యూ టు ప్రిపేర్ ఫర్ ఇట్.
ఓకే. అంత పెద్ద స్టేజ్ ముందు మీద హ్మ్. అంతమంది ముందు యూ షుడ్ ఆల్సో ఫీల్ కాన్ఫిడెంట్ కదా! ఒక్కోసారి అనిపిస్తుంది అంటే ఏదైనా గానీ అది మనం ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడే దాని హార్డ్ వర్క్ ఎంత ఎగ్జాక్ట్‌లీ. ఉంటుందో అని తెలుస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు వన్స్ సమ్‌టైమ్స్ ఐ ఫీల్ లైక్ అరే! వచ్చి ఈ జస్ట్ వాక్ చేసుకొని ఎళ్ళడమే గదా! ఇట్స్ జస్ట్ ఎ స్మాల్ థింగ్ అనిపిస్తుంది. యాహ్! బట్ వెన్ వి గో దేర్, వెన్ వి స్టాండ్ బిహైండ్ ఆల్ ఆఫ్ యాహ్! ఆడియన్స్ ముందు కూర్చుని నిలబడి నడుచుకుంటూ వెళ్తే దెన్ విల్ గెట్ టు నో దట్ హౌ హార్డ్ So true, దట్ so ఈస్. true. And హ్మ్. that time, when I went for Mrs. India national level competition. So when I stood in front of the audience, హ్మ్. and అక్కడ ఆ స్పార్క్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా! వన్స్ యూ ఆర్ హ్మ్. గివెన్ హ్మ్. హ్మ్. యూ ఆర్ అనౌన్స్డ్. హ్మ్. ఆ టైంలో దెన్ అప్పటి వరకు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నానో, దెన్ ఐ స్టార్టెడ్ క్రయింగ్ ఆన్ ది స్టేజ్. అయ్యో! The very last moment, because you will realize the hard work and the pain you took to come this far. కరెక్ట్. అండ్ విన్నర్ అయిన వాళ్ళు గూడా ఒకటే ఏడ్చేస్తూ ఉంటారు అసలు. ప్రతి ఒక్క విన్నర్ ఏడుస్తారు. అంటే ఎమోషనల్ అది అది మనకి తెలీదు అసలెందుకు ఏడుస్తున్నామో. ఆ! ఆ టైంలో అది ఆనందం అనుకోవచ్చు. ఫ్రమ్ వాటెవర్ యాహ్! ఎంత ఫార్ యూ హావ్ ట్రావెల్డ్ త్రూ అనేది మీకు హ్మ్. ఒక్కసారిగా ఒక రీల్ తిరుగుతదనమాట సడెన్‌లీ. ట్రూ. ఎన్ని ఇయర్స్ హార్డ్ వర్క్ ఉంటది వాళ్ళు ఆ స్టేజ్‌కి రావడానికి? ఇట్ డిపెండ్స్. ఆ! డిపెండ్స్ అండి. కంప్లీట్‌లీ డిపెండ్స్ ఫ్రమ్ ఓకే. పర్సన్ టు పర్సన్. దట్స్ ట్రూ. బికాజ్ నేను ఇందాక అన్నట్టు చిన్నప్పటి నుంచి దాని కోసమే ట్రైన్ అయ్యి వచ్చేవాళ్ళు ఉంటారు. సో, బ్యూటీ కాంపిటీషన్స్ అంటేనే అందులో ఆహ్, చాలా రకాల డ్రెస్సింగ్స్ ఉంటాయి. ప్రతి ఎవ్రీ ఇయర్ కమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి వాటి మీద. సో, రీసెంట్‌గా మీరు వింటూ ఉన్నారు కదా! చాలా రోజుల నుంచి ఇదే ఇష్యూ నడుస్తోంది. సో, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ యాస్ ఎ మోడల్? Right. Everybody has a right to give their opinions. I don't want to comment on anybody or about their opinion. ఎందుకు అంటే వాళ్ళ పెరిగిన వాతావరణం కావచ్చు, వాళ్ళు వచ్చిన సిట్యుయేషన్స్ బట్టి, ఆర్ ద కైండ్ ఆఫ్ ప్రొఫెషన్ దే ఆర్ ఇంటూ. ఇవన్నీ మ్యాటర్స్. ఇవన్నిటిని కన్సిడర్ చేసుకుంటే వాట్ ఐ ఫీల్ ఇస్, ఇప్పుడు నేను స్విమ్మింగ్‌కి వెళ్తున్నప్పుడు స్విమ్ సూటే వేసుకుంటాను. గుడికి వెళ్తున్నప్పుడు గుడికి వెళ్ళే డ్రెస్సే వేసుకుంటాను. అలానే మోడలింగ్‌కి వెళ్ళేటప్పుడు, మోడల్‌గా నేను వర్క్ చేసేటప్పుడు ఐయామ్ డిమాండెడ్ టు వేర్. అలా అని యూనో సిట్యుయేషన్‌కి తగ్గట్టు కాకుండా ప్రతి చోటకి నేను ఇట్లానే వెళ్తాను, ఇలానే ఉంటాను అంటే ఉండొచ్చు, తప్పేం లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్. బట్ యూనో వెన్ వి నో దట్ సొసైటీ ఈజ్ నాట్ అప్ టు దట్ లెవెల్. ఒక సొసైటీలో ఎవ్వరికీ రైట్ లేదు. ఐ అగ్రీ. నేను ఎలా ఉన్నా, ఏం వేసుకున్నా మీకు అవసరమే లేదు, చూడక్కర్లేదు. కానీ సొసైటీ హాస్ నాట్ కమ్ టు దట్ లెవెల్. ఓకే. ఈ బ్యూటీ కాంపిటీషన్‌లో మీరేసుకునే అలా వేసుకోవడం గూడా తప్పు. ఎవరిని ఇది చేస్తున్నారు మీరు? మీరలాంటి బట్టలు వేసుకోవడం వల్లే ఎదుటి వాళ్ళు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. సో, మీరు కల్చర్‌ని ఎక్కడ ఫాలో అవుతూ ఉన్నారు? కల్చర్‌ని స్పాయిల్ చేస్తున్నారు అని అంటున్నారు. బ్యూటీ కాంపిటీషన్‌లో కల్చర్‌ని స్పాయిల్ చేస్తున్నాము అంటే బ్యూటీ విదేశాల నుంచి వచ్చిన కల్చర్ ఇది. ఈ డ్రెస్సింగ్ అనేది. మనది కాదు. మీరెందుకేసుకుంటున్నారు? ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారు? అందుకనే కదండీ కల్చర్‌ని ప్రమోట్ చేస్తూ ఫ్యాషన్ షోస్ ఉన్నాయి. ఇప్పుడు బ్యూటీ రౌండ్స్‌లో కూడా ప్రతి కల్చర్‌ని రిప్రజెంట్ చేసే రౌండ్ ఒకటుంటుంది. ఓకే. సో, ఆ కల్చర్ ఎంత ప్రాపర్‌గా, ఎంత పద్ధతిగా మనం రిప్రజెంట్ చేస్తున్నారు మన ఇండియన్స్ మీరు చూస్తూనే ఉన్నారు. కాళీమాతననుకోండి, లేకపోతే ఎంత గాడెస్‌ని కానీ, టెంపుల్స్‌ని గానీ ఆర్ ఎనీథింగ్. ఇన్‌ఫాక్ట్ నేను వెన్ ఐ వన్ తెలంగాణ మొత్తం శారీ మొత్తము తెలంగాణ వీవ్స్‌తో నేను చేపించుకున్న శారీ అనమాట. కంప్లీట్ అవుట్‌ఫిట్. ఐ వన్ ఎ బెస్ట్ నేషనల్ అవార్డ్. సో, వేరెవర్ పాసిబుల్ వి ఆర్ ప్రమోటింగ్. కానీ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్.
ఏంటి ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్క సిట్యుయేషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇట్స్ హ్మ్. నాట్ లైక్ యూ కెనాట్ మిక్స్ ఎవ్రీ సిట్యుయేషన్ ఇంటూ యువర్ ఓన్ ఒపీనియన్. హ్మ్. మీరు నేను ఇట్లానే కన్సిడర్ చేస్తా, నేను కల్చర్‌ని ఇట్లానే చూస్తా అనేది నువ్వు చాలా నారో మైండెడ్‌గా ఆలోచిస్తున్నావు. హ్మ్. అక్కడికే ఆగిపోతుంది. అక్కడి నుంచి ముందుకు వెళ్ళట్లేదు కదా మీరు. హ్మ్. వెన్ యూ వాంట్ టు బికమ్ వెస్టర్నైజ్డ్ అండ్ వెన్ యూ ఆర్ ఇంపోర్టింగ్ థింగ్స్, మీరు ప్రొడక్ట్స్ తెచ్చుకుంటున్నారు. వెస్టర్న్ ప్రొడక్ట్స్ తెచ్చుకొని, ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేస్తున్నారు. అండ్ యూ వాంట్ టు బికమ్ వెస్టర్నైజ్డ్. యూ వాంట్ టు బికమ్ అ డెవలప్డ్ కంట్రీ. వెన్ ఆర్ యూ గోనా బికమ్ అ డెవలప్డ్ పర్సన్? హ్మ్. అంటే డెవలప్‌మెంట్ అంటే ఇదా అని నన్ను అడుగుతారు. ఇప్పుడు మీరు చెప్పిన దానికి. ఇప్పుడు దిస్ ఇది ఈస్ నాట్ కాల్డ్ ద డెవలప్‌మెంట్ కదా! ఐయామ్ నాట్ వేరింగ్ సేయింగ్ దిస్ ఇస్ కాల్డ్ డెవలప్‌మెంట్. హ్మ్. ఇది బట్టలు వేసుకుంటే ఆర్ వెస్టర్నైజ్డ్ బట్టలు వేసుకొని ఆర్ నేనింకా మీకు చెప్పాలి అంటే అసభ్యకరమైన బట్టలు వేసుకోవడం వెస్టర్నైజ్ ఆర్ డెవలప్‌మెంట్ నేను అనట్లేదు. అసలు అలా వేసుకోవాల్సిన అవసరం కూడా ఎవ్వరికీ లేదు. అందరూ ప్రతి చోటకి వేసుకోవట్లేదు హ్మ్. కదా! నేను అదే అన్నాను. ఎవ్రీ ప్లేస్‌కనేది ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు నేను హ్మ్. టెంపుల్‌కి వెళ్ళేటప్పుడు నేను మొత్తము పిచ్చిగా బట్టలు వేసుకొని నేనేం వెళ్ళను. హ్మ్. అవును. సో, అక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉంటున్నాను. నువ్వు హ్మ్. అలాంటి స్టేజ్‌లో ఉన్న అలాంటి సెన్స్ నాకు ఉన్నప్పుడు మీరెవ్వరు కామెంట్ చేయడానికి? That is called when you have that kind of common sense, and when you have that kind of knowledge what to wear, when to wear, హ్మ్. where to wear. హ్మ్. అయితే ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు యు ఆర్ ఎ డెవలప్డ్ పర్సన్. హ్మ్. దట్స్ వాట్ ఐ మెంట్. ఓకే. అయితే ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ ఇలాంటివి అవుతూ ఉంటాయి కదా! సో, ఐటెమ్ సాంగ్స్ అవన్నీ కూడా సెలబ్రిటీస్ చేయడము, దాంట్లో ఇలాంటి డ్రెస్సింగ్ వేసుకోవడము అండ్ పబ్లిక్ ఉన్న ప్లేసెస్‌కి అలా కొంచెం అసభ్యకరమైన డ్రెసెస్ వేసుకోవడం వల్ల వీళ్ళందరూ కూడా వాళ్ళ వల్లనే వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని కూడా కామెంట్ చేసేవాళ్ళున్నారు. వాట్ డు యూ సే ఫర్ థాట్? వాళ్ళ వల్లనే బిహేవ్ చేస్తున్నారంటే ఇప్పుడు మూవీస్‌లో వేసుకుంటారు. హ్మ్. మూవీస్‌లో ఇట్లాంటి బట్టలు వేసుకుంటారు. చూస్తున్నారు. మూవీస్ ఎందుకేసుకుంటున్నారు అని క్వెషన్ చేస్తున్నారు. కాదండి. అదే చెప్తున్నాను. హ్మ్. ఇప్పుడు మూవీస్‌లో డిమాండ్ చేస్తున్నారు. వేసుకుంటున్నారు. హ్మ్. రైట్. అక్కడ లేని ప్రాబ్లము ఇదే మూవీ యాక్టర్స్ ఆర్ హూఎవర్ సెలబ్రిటీస్ ద సేమ్ థింగ్ దే ఆర్ కమింగ్ ఫర్ ఇట్లాంటి ఫంక్షన్స్‌కే కదా! మూవీ ఫంక్షన్‌కే కదా వేసుకుంటున్నారు. హ్మ్. బయటేం వేసుకోవట్లేదు కదా! అక్కడేమో స్క్రీన్ మీద జూస్తారు. పోన్లే వాళ్ళు అన్ని చిల్లర వేషాలేసినా గానీ, అక్కడెవరికీ ఏమి ఇబ్బంది గాదు. బట్ ఇంతమంది జనాలున్నప్పుడు, ప్రేక్షకులున్నప్పుడు, అభిమానులు, ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యానిజం ఎట్లా ఉంటుందో తెలుసు. అలాంటి ప్లేసెస్‌కి ఇలాంటి బట్టలేసుకురావడం కరెక్ట్ కాదు కదా! ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్స్ పర్స్పెక్టివ్ అండి. హ్మ్. ఇప్పుడు నేను ఉన్నాను, నేను వెళ్ళాను, చూసాను, బావుందా అంటే ఒక అందాన్ని అందంగా మనము దాన్ని అడ్మైర్ చేయడం అనేది ఒక డిఫరెంట్ వే ఉంటుంది. అలా కాదు నేను రాక్షసత్వంగా చూస్తాను, హ్మ్. అదొక తప్పులాగా చూస్తాను అని అనుకునే వాళ్ళని నేను హ్మ్. కన్సిడర్ చేయట్లేదు. వాళ్ళ హ్మ్. గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కూడా. హ్మ్. బికాజ్ దెర్ ఈస్ అ బార్డర్ ఫర్ ఎవ్రీథింగ్. బార్డర్ దాటి ప్రవర్తిస్తున్నారు అనేది ఉంది అంటే, వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఇక్కడ. ఓకే. సో, నేను కూడా మీలాగా మాట్లాడినప్పుడు నాకొచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఇక్కడ మనం వి షుడంట్ కంపేర్ విత్ ద అదర్ కంట్రీస్ పీపుల్. బికాజ్ హియర్ వి ఆర్ హావింగ్ ఉప్పు, కారాలు బాగా తింటూ ఉన్నాము. కనుక సో, ఇక్కడ బిహేవియర్ ఇట్లా ఉంటుంది దట్స్ సో రాంగ్. ఐ అని మీన్ అన్నట్టుగా ఇన్ మై అన్నారు. ఒపీనియన్ దట్స్ సో రాంగ్. ఉప్పు హ్మ్. కారాలు తింటున్నాము అంటే ఏంటండి? అంటే ఉప్పు కారాలు తినని వాళ్ళకి అసలేముండదా లైఫ్‌లో? వాళ్ళు సెయింట్స్ అయిపోతున్నారా? వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ లేదా? లేకపోతే సొసైటీలో బతకట్లేదా వాళ్ళు? హ్మ్. అలా కాదు కదా! హ్మ్. అదే. చిన్నప్పటి నుంచి అలా ఇప్పుడు అదే పాశ్చాత్య కల్చర్‌ని మనకి అలవాటు చేయలేదు. అమ్మవాళ్ళు అంటే నిండుగా కప్పుకొని పెరుగుతారు. సో, అలా జూసినప్పుడు ఆబ్వియస్‌లీ హార్మోన్స్ ఆహ్, ది గూడా ఉంటుంది అన్నట్టుగా మాట్లాడడం జరిగిందనమాట. సో Consider yourself. When hormones are working, consider yourself you're lucky enough. That's what I can say. యాహ్! Consider సో yourself you're lucky enough and your body, your system is working fine. అంతవరకు పెట్టుకోండి. అంతేకానీ దాన్ని పక్కనోళ్ళ మీద రుద్దుతాను, పక్కనోళ్ళ మీద చూపిస్తాను, నాకు నా బాడీ వర్క్ అవుతుంది గదా! అని ఇష్టం వచ్చినట్టు రాక్షసత్వంగా బిహేవ్ చేస్తాను, మృగంలా ఉంటాను అంటే దట్స్ నాట్ ద సొసైటీ యూ ఆర్ లివింగ్ ఇన్. ఓకే. సో, ఇట్లా
కొన్ని డేస్ నుంచి కూడా ఈ ఇష్యూ అనమాట చల్లారట్లేదు. ఇది ఇట్లాగే బర్నింగ్ ఇష్యూ లాగే ఉంది. సో, ఒకరి అభిప్రాయాలు ఒకరైతే గౌరవించుకోవట్లేదు. సో, మీరేమంటారు? ఇది వచ్చే పరిస్థితి అయితే లేదు గదా! సో, దీనికేంటి పరిష్కారం? ఎవరో ఒకరు కాంప్రమైజ్ గావాలి. ఎవరు గావాలి? ఎవరు అవుతారనుకుంటున్నారు? నాకు ఎవ్వరు అవుతారా లేదా పక్కన పెడితే దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఒక ఎకోసిస్టమ్ అనేది ఉందండి. వీఆర్ లివింగ్ ఇన్ అన్ ఎకోసిస్టమ్. ఈ ఎకోసిస్టంలో అందరూ బ్యాలెన్స్డ్ లైఫ్ మనము ఉంటేనే, బ్యాలెన్స్డ్గా ప్రతి ఒక్కళ్ళు బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేస్తేనే యూ కెన్ గివ్ అ బెటర్ ఫ్యూచర్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. సో ఫ్యూచర్ జనరేషన్స్ని ఆలోచిస్తూ మనం ఏమి వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాము, వాళ్ళకి ఏమి టీచ్ చేయాలనుకుంటున్నాము అని ఆలోచిస్తే అందరూ బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేస్తారు. దెన్ ఆల్ దీస్ థింగ్స్ విల్ గో డౌన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. యాహ్!